హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాననమాట. ఇంకా ఈరోజైతే మేము భద్రాచలం అయితే వెళ్తున్నామనమాట. ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఎళ్తున్నాము. అది కూడా బస్సు ట్రావెలింగ్ కాదండి. ఇలాగా ఓన్‌గా వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నామనమాట. చాలా మంచిగా అయితే దర్శనం జరిగింది. ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఎలా ఉంది, ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరామనమాట. ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా అలాగే ఇంటి దగ్గర ఉన్న అమ్మవారికి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చేసామనమాట. ఇంకా అందరం కూడా బయలుదేరి ఇంకా బండి స్టార్ట్ అయ్యేసరికి 8 అయిపోయిందనమాట. 6కి వెళ్దాం అనుకున్నాము, 8 అయిపోయింది. ఇంకైతే ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నామండి. దర్శనం అయితే చాలా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసామండి. ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్స్ అవి చేసేసాము అనమాట. చేసిన తర్వాత అయితే ఇంకా స్నానానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మేము భద్రాచలం రాములవారి దర్శనానికి అయితే వస్తూనే ఉంటాం, కానీ ఏ ఇయర్ కూడా ఇంత ఎక్కువ క్రౌడ్ అయితే లేరనమాట. మాకు దర్శనానికి కూడా చాలా టైమే పట్టింది. ఇంకా ఈ ఇయర్ అయితే ఎక్కువగా ఉన్నారు. అది కూడా కార్తీక మాసం కదండి, అందుకని చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఉన్న జనాలు కాకుండా ఇంకా అది దర్శనానికైతే చాలా ఎక్కువగానే ఉన్నారనమాట. ఇంకా స్నానానికైతే అందరం కూడా ముందుకెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మనము ఇక్కడ ఏదైనా పుణ్య నదులలో స్నానాలు ఈ కార్తీక మాసం సమయంలో చేస్తే చాలా అంటే చాలా మంచిది కదండి. ఇంకా పిల్లలు మేమందరం కూడా కలిసి వెళ్ళాం కాబట్టి మా అందరికి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. వెళ్ళిన అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా బస్సులో వెళ్ళుంటే ఇంత హ్యాపీగా ఉండేది కాదనుకుంటా. ఇంకా ట్రావెలింగ్ అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా, కాకపోతే ఈసారి అయితే అలా ఏమి అనిపించలేదన్నమాట. ఇంకా ఇక్కడ మనం ఏమి తెచ్చుకున్నా లేకపోయినా ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు మంచిగా అమ్ముతున్నారండి. మనం డబ్బులు పెట్టేసి తీసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మనకి ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ అవి అయితే కంపల్సరీగా తీసుకొచ్చుకోవాలన్నమాట. అట్లీస్ట్ మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మేమైతే స్నానానికి వెళ్ళి దీపం అయితే వదిలేద్దాం అనుకుంటున్నాము. అందుకని ఇక్కడ అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా ముందుగా అయితే ఒక 3 టైమ్స్ అలాగా వాటర్లో మునిగిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకా దీపాలు వదిలేయాలన్నమాట. ఇంకా పసుపు కుంకుమ వేసేసి చక్కగా పసుపుతో అయితే మనం మొహం మొత్తం రుద్దేసుకోవాలన్నమాట. పసుపు రాసుకొని అలాగే చక్కగా కుంకుమ బొట్టు పెట్టేసుకొని స్నానం చేసేస్తే మనం తెలిసి తెలియని చేసే పాపాలు అంటే తప్పులు ఉంటాయి కదా, ఇంకా తెలిసి తెలియక మనం పీరియడ్లో ఉన్నప్పుడు కానీ ఇంకా అంటుముట్లు ఉన్నప్పుడు ఎవరినైనా స్వామివార్లని కానీ అలాగా తాకుతున్నప్పుడు ఆ పాపం అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే అలాగ పసుపు రాసేసుకొని ఒళ్ళంతా మొహానికి కూడా చక్కగా రాసేసి బొట్టు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే మేము ఇంకా దీపాలు వదిలేస్తున్నామన్నమాట అందరము కూడా కలిసి. ఇంకా ఇక్కడైతే కొంతమంది ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చక్కగా ఫొటోస్ అయితే తీసారనమాట. మేమందరం కూడా చక్కగా తీసుకున్నామండి. ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకొని చక్కగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఒక గంటన్నర ఇక్కడే టైం అయితే సరిపోయిందనమాట. వాటర్లో నుంచి అస్సలు రావాలనిపించలేదు. ఇంకా చలి అదే ఏమీ లేదనమాట. ఆ రోజు కొంచెం చల్లగానే ఉందనమాట. ఇంకా అందరం కూడా స్నానాలు అంతా పూర్తి చేసేసుకొని పూజ ఇంకా అక్కడ దీపాలు అవన్నీ వదిలేసిన తర్వాత ఇంకా గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడి నుంచి అయితే ఫోను ఎలో లేదనమాట. ఇంకా ఫోను లోపలికి వెళ్ళగానే తీసేసుకున్నారండి. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడి నుంచి చాలా టైం పట్టిందనమాట. మేము మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అలా అయిపోయింది. ఇంకా దర్శనం మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా కార్తీక మాసం కదండి, అందుకని ఇక్కడైతే ప్రీ భోజనాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పనిలో పని మేము గుడికి వచ్చాము కదండి, అందుకనేసి ఇంకా తలా ఒక ప్రసాదమో అలాగైతే చేసుకుని వచ్చారనమాట. ఇంకా గుడి చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది.
ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నామనమాట. ఇంకా ఇక్కడంతా కూడా అలౌ ఇచ్చారు కానీ ఫోను. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత మన ఫోనయితే మన దగ్గర నుంచి తీసేసుకుంటారనమాట. అట్‌లీస్ట్ మనం పర్స్‌లో పెట్టుకొని వెళ్ళడానికి కూడా వీల్లేదయినా. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత ఫోనేం అవసరం లేదులే అనిపిచ్చింది. ఇంకా మనం గర్భగుడిలోకైతే ఎళ్లి ఫోటోస్ అయి తీయం కదండీ! ఇంకా మంచిగా భక్తిగా, శ్రద్ధగా అయితే నమస్కారం చేసేసుకొని స్వామివారి దర్శనం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నామనమాట. ఇంకా నేనైతే ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నానో, నా చిన్నప్పటి నుంచి అయితే వస్తూనే ఉన్నాననమాట. మా నాన్నకి చాలా ఫేవరెట్ అండి ఈ గాడ్ అనేవారు. ఈ స్వామివారు అంటే చాలా చాలా ఇష్టమనమాట. ఇంకా అందుకనే ఎవ్రీ ఇయర్ కూడా మా నాన్న ఎక్కడికి తీసుకెళ్ళినా, తీసుకెళ్ళకపోయినా ఖచ్చితంగా అయితే రాముల వారి దర్శనానికైతే తీసుకొస్తారనమాట. ఇంకా లోపల దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇలాగ బయటకైతే వచ్చేసామండి. ఇంకా స్వామివారి టెంపుల్ చూసారు కదా! ఎంత బావుంటుంది. ఇక్కడికొస్తే మాకు అన్నీ కూడా మంచిగా అయితే జరుగుతాయండి. మాకైతే పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట. గుళ్ళో అంతా కూడా బావుంటుంది. నేను ఇప్పటివరకు ఏ కోరిక కోరుకున్నా చాలా మంచిగా అయితే నెరవేరిందనమాట. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా దర్శనం అంతా అయిపోయేసరికి చెప్పాను కదా! 2:30 అలా అయిపోయిందనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి అందరూ కూడా ఒక్కొక్క రకమైన భోజనాలైతే తీసుకొచ్చారు. పులిహోర, అన్నము, పప్పు, సాంబారు, ఇంకా పచ్చళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చారు. అలాగే చపాతీ ఇవన్నీ కూడా చేసుకొని వచ్చేసారనమాట. ఇంకా పిల్లలకి అప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా పిల్లలందరికీ కూడా అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాననమాట. ఫస్ట్ పిల్లలకి పెట్టేసిన తర్వాత మేమంతా కూడా తినేసామండి. ఇంక ఇక్కడే పనిలో పని మంచిగా కార్తీక వనభోజనాలు కూడా అయిపోయాయన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ కార్తీక వనభోజనాలు కూడా చేస్తూనే ఉంటాము. ఈ ఇయర్ అయితే మిస్ అయిందనుకుంటే ఇంకా ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే అందరికీ కూడా పెట్టేసామనమాట. ఇంకా వాటర్ అంతా కూడా ఇచ్చేసి అందరూ తిన్న తర్వాత ఇంకా మేము కూడా తినేసామనమాట. ఇక్కడి వరకైతే మంచి కార్తీక భోజనాలు కూడా చేసినట్టుగా అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇంతమంది అయితే వెళ్ళామనమాట. ఇంకా నైట్ రిటర్న్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. కాకపోతే ఇవన్నీ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండిందనమాట. ఈ ఇయర్ ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకా ఇక్కడ భోజనాలు కూడా అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్న తర్వాత మళ్ళీ మేము పర్ణశాల దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. అది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి.